ఏంటండి ఇవి? నేను బ్రహ్మనాయుడు. లేకపోతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారా? అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదా? ఆయన ప్రయారిటీ తగ్గించారా అనే చర్చ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మొదలైంది. ఎప్పుడైతే అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగిందో, ఆ కార్యక్రమం తర్వాత ఆ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక మీద ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చాలా స్పష్టంగా అర్థమైంది. అందరికీ అర్థమైన తరువాత తెలుగుదేశం శ్రేణుల్లో ఒక చర్చ మొదలైంది. ఆ ఎమ్మెల్యే గారిని చంద్రబాబు నాయుడు గారు దాదాపు పక్కన పెట్టేశారు అని. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి చర్చ ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా, మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మనవడు, భవిష్యత్తు వారసుడు, ప్రస్తుత సినీ వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు గత కొన్ని రోజులుగా ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు, ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మరి ఆయన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే అంత ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశిస్తూ లకారం భాషతోటి నీచంగా తిట్టేటువంటి ఆడియో టేప్స్ బయటికి రావడంతో ఆడియో నాది కాదని చెప్పేసి నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పెట్టానని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారు గతంలోనే చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమాత్రం కూడా ఈ విషయం మీద వెనక్కి తగ్గలేదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారికి మేనలుడు, అంటే నారా భువనేశ్వర్ గారికి మేనలుడు, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మేనలుడే. నారా భువనేశ్వర్ గారి స్వయాన అన్నయ్య అయినటువంటి హరికృష్ణ గారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరో బయట వ్యక్తులు ఇష్టానుసారంగా లకారం భాషతో దూషిస్తే ఏ కుటుంబ సభ్యులను ఊరుకుంటారా? ఎవరికైనా ఖచ్చితంగా బాధ కలుగుతుంది, ఎవరికైనా ఖచ్చితంగా కోపం వస్తుంది, ఎవరికైనా ఖచ్చితంగా ఆవేశం కూడా వస్తుంది. అయితే చంద్రబాబు గారు 40 years పొలిటికల్ ఇండస్ట్రీ కాబట్టి చాలా తెలివిగా ఆయన వెంటనే ఎమ్మెల్యే మీద వేటు వేసే ప్రయత్నం చేయాలి. ఆయన ఒకటే డిసైడ్ అయ్యారు, ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యతను తగ్గించాలి, ఆ ఎమ్మెల్యే ప్రాముఖ్యతను తగ్గించాలి. సో తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకి టికెట్ కూడా నిరాకరించాలనేటువంటి ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే అసలు అందరికీ డౌట్ రావచ్చు, ప్రాధాన్యత తగ్గించారని ఎలా చెప్తారు? ఆ వేదిక మీద వెంకటేశ్వర ప్రసాద్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మరి ఆ సూపర్ 6 సూపర్ హిట్ మరి కార్యక్రమానికి సంబంధించి వేదిక మీద పాల్పంచుకున్నాడు కదా అని. అది ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమం. సో కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇదే కార్యక్రమం ఏ విజయవాడలోనో, గుంటూరులోనో, వైజాగ్లోనో, తిరుపతిలోనో, ఏ శ్రీకాకుళంలోనో జరిగితే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే గారిని వేదిక మీద కూడా పిలిచే అవకాశం ఉండేది కాదేమో. ఆయన సొంత నియోజకవర్గంలో జరగడం వల్ల ఆ ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి పిలవాల్సి వచ్చింది. అయితే ఎక్కడా కూడా ఆయన గురించి గొప్పగా చంద్రబాబు గారు మాట్లాడలేదు, ఆయనకు ప్రయారిటీ ఇవ్వలేదు. సభ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా మరి సభకు సంబంధించి ఈయన కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు చేసాడని కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. అసలు ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు పెద్దగా ఆయనకు అప్పచెప్పను లేదు. అయితే ఉదాహరణ చూస్తే కడపలో మహానాడు కార్యక్రమం జరిగింది గత కొన్ని నెలల క్రితం. ఇది అందరికీ గుర్తున్న అంశమే. మరి అక్కడ శాసనసభ్యురాలు అనేటువంటి రెడ్డప్ప గారి మాధవి గారు, ఆవిడ భర్త, వాళ్ళిద్దరూ దగ్గరుండి ఆ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూశారు. ఎందుకంటే కడప ఎమ్మెల్యేగా ఉన్నారు కదా వారు, మాధవి గారు. సో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారిని వేదిక మీద వారు ప్రశంసించారు, పొగడ్తలతో ముంచెత్తారు. వీళ్ళు కన్నీటి భరింతమయ్యారు. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి గారి భర్త గారు కన్నీరు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పొగడ్తలకి, ఆయన చూపించినటువంటి ప్రేమ అభిమానానికి. ఎందుకంటే కడప గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని కంచుకోవడానికి అభిప్రాయం ఉంది ఇప్పటికి కూడా. కడప పార్లమెంట్ సభ్యుడిగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆ కడప పార్లమెంట్లో బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రోజుకి కూడా. సో కాబట్టి అక్కడ మహానాడు కార్యక్రమం సక్సెస్ చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేని
పొగడ్తలతో ముంచెత్తారు. కానీ మరి ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కనీసం చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్థానిక ఎమ్మెల్యే చాలా గొప్పోడు, నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగటానికి ఈ అనంతపురం ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారే కారణం అనేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి రాలేదు. ఆయన నోటి నుంచే కాదు, అసలు టీడీపీ శ్రేణులు నోటి నుంచే రాలేదు. ఏదో నామకో వస్తా నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఆయన వేదిక ఎక్కించారు, లేకపోతే అది కూడా ఎక్కించే పరిస్థితి ఉండేది కాదు అనేది జగమెరిగినటువంటి సత్యం. సో ఇప్పుడు అందరికీ నీతి ఏమర్థమైంది? అనవసరంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాల్లో తలదూర్చిన వాళ్ళ తల కట్ అవుతుంది, కానీ వారికి ఏం కాదు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలో జాయిన్ అవ్వాల్సిందే. మళ్ళీ ఆయన తెలుగుదేశానికి రాజీనామా కూడా చేయలేరు. 2009లో ఆయన 26-27 సంవత్సరాల వయసులోనే తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. ఏ రోజుకైనా టీడీపీ నుంచి పోటీ చేస్తారు, ఏ రోజుకైనా లోకేష్ గారితో కలిసి ముందుకు వెళ్తారు ఆయన. సరే, లోకేష్ గారు పగ్గాలు అందిపుచ్చుకుంటాడా, జూనియర్ ఎన్టీఆర్ గారు అందిపుచ్చుకుంటారా అనేది వారి కుటుంబ వ్యవహారం అది. కానీ వాళ్ళందరూ ఒక్కటే. గతంలో కూడా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను నా కట్టె కాలేంత వరకు మా తాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీతో నా రాజకీయ ప్రయాణం అని. మరి అలాంటప్పుడు కొంతమంది అత్యుత్సాహ పరులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అనవసరంగా నోరు జారటం వల్ల ఈరోజు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైపోయింది? ప్రశ్నార్థకం అయిపోయింది. ఓ పక్క చూస్తే లోకల్గా మరి ఎవరైతే ప్రభాకర్ చౌదరి గారు 2014లో అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. సరే, మొన్న ఎన్నికల్లో సీట్ ఆయన కాకుండా ఆయనకి ఇచ్చారు వెంకటేశ్వర ప్రసాద్ గారు. కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నాడు, ఆయన కాస్త వీక్ అయ్యాడని. మరి ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద నిత్యం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ వర్గాలుగా తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితి ఉంది. ఆ సామాజిక వర్గం, చంద్రబాబు గారి సామాజిక వర్గంలోనే. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ప్రభాకర్ చౌదరి గారు ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ఇక ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడంతో ఇక ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా బగ్గుమంటున్నారు ఈయన మీద. సో లోకల్గా గొడవలు, లోకల్గా ఇష్యూలు ఫేస్ చేస్తున్నారు. పార్టీలో చూస్తే పార్టీ అధిష్టానం దగ్గర కూడా పట్టుకోల్పోయారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు, రేపు ఈయనకి టికెట్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు అవమానించినట్టే అనేటువంటి ఒక ఇండికేషను యావత్ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు గారి సామాజిక వర్గంలో టీడీపీ క్యాడర్లో వెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈయనకు రేపు సీటు ఇవ్వటానికి నిరాకరిస్తారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి అనవసరంగా కుటుంబ వివాదాల్లో తలదూర్చితే ఎవరి పరిస్థితి ఇంతే. ఇటీవల కాలంలో కొంతమంది జన సైనికులు కూడా కాస్త అత్యుత్సాహంతో మరి ఎవరైతే అల్లు అర్జున్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు కొంతమంది. చివరికి ఏమైంది? మరి అల్లు అర్జున్ గారు నాయనమ్మ గారు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పరామర్శించారు, కుటుంబ సభ్యులు ఓదార్చారు, ధైర్యం చెప్పారు. వాళ్ళు ఎప్పుడు తిట్టుకోలేదు కదా ఒకరికొకరు బహిరంగంగా. సరే, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండుండొచ్చు. అంత మాత్రాన కుటుంబ సభ్యులు వారంతా ఒకటే, వారేం వేరు కాదు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సృష్టించాలని, వారి మధ్య ఏదైనా కాస్త గ్యాప్ వచ్చినప్పుడు ఒకరికి మద్దతుగా మాట్లాడి కాస్త హడావిడి చేయాలనో ఎవరైనా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా వారు రాజకీయంగా ఇబ్బందులకు గురవుతారు, ప్రత్యేకించి రాజకీయాల్లో. సో ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పరిస్థితి కూడా అదే. అంత పెద్ద వేదిక మీద ఆయన పేరు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి 2 పొగడ్తలు కూడా పొగడిన పరిస్థితి. కారణం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆయన ఆ విధంగా మాట్లాడటమే, అందులో ఎలాంటి డౌటు లేదు. సో కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే మరి ఖచ్చితంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టారు అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.